డెవిల్‌కి ఊహించని టాక్. ఇవి మాత్రం నిజంగా హైలైట్ అనే చెప్పాలి. నందమూరి కళ్యాణ్, సంయుక్త మీనన్ నటించిన పీరియాడికల్ మూవీ 'డెవిల్'. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా భారీగా బజ్ క్రియేట్ చేసింది. అయితే ఊహించినట్టే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ ఎక్కువగానే వచ్చాయన్న అంచనా ఇప్పుడు కనబడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ సినిమా వసూళ్లు షాక్‌కి గురిచేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌తో ఎంత వసూలు చేసింది, బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, లాభమా నష్టమా అనే విషయాలు తెలిస్తే నిజంగా అందరూ షాక్‌కి గురి కావాల్సిందే. 'డెవిల్' సినిమా బడ్జెట్ విషయానికి వస్తే మూవీకి సుమారుగా 45 కోట్ల రూపాయలతో నిర్మించామని నిర్మాత అభిషేక్ నామ స్వయంగా వెల్లడించారు. ఇక సినిమా పలు చోట్ల స్వయంగా రిలీజ్ చేయబోతుండడంతో 21 కోటి రూపాయలతో బిజినెస్ వాల్యూ చేశారు. దాంతో గతంలో కళ్యాణ్‌కి భారీ హిట్ ఇచ్చిన 'బింబిసార' వసూళ్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమా టార్గెట్ భారీగానే ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. 'డెవిల్' సినిమా బిజినెస్ విషయానికి వస్తే మాత్రం నైజాంలో ఈ మూవీ 5.5 కోట్లు, సిడెడ్‌లో 4 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 8 కోట్ల రూపాయల మేర బిజినెస్ అంచనా వేశారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లకు పైన బిజినెస్‌ను అంచనా వేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 1.6 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్లుగా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బిజినెస్ 21 కోట్లు అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. 'డెవిల్' మూవీ 21 కోట్ల టార్గెట్‌తో బిజినెస్ మొదలుపెట్టింది. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండడంతో నైజాంలో 500 స్క్రీన్లు, ప్రపంచవ్యాప్తంగా 800 స్క్రీన్లతో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ బజ్ క్రియేట్ చేయడంతో తొలి రోజు ఓ మాదిరి వసూళ్లు నమోదు అయ్యాయి. కానీ తొలి రోజు ఆ సినిమా ఏపీలో, తెలంగాణలో 3.4 కోట్ల గ్రాస్ వసూళ్లను చేసి అందరినీ కూడా షాక్‌కి గురి చేసింది. మొత్తానికి 'డెవిల్' యొక్క ఈ అద్భుతమైన టాక్‌ని అందరూ కూడా ఎంతగానో ఆస్వాదించుతున్నట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకి కళ్యాణ్ మాత్రం మళ్ళీ బరిలో దిగుతున్నాడు అని ఈ సినిమాతో కూడా క్లారిటీగా ఇచ్చేశాడు కళ్యాణ్.